అపర కుబేరుడు ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ అధినేత అయిన ఎలన్ మాస్క్ కూడా ఇప్పుడు లే ఆఫ్స్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోతుంది. అంటే ఈ మధ్య కాలంలో సాఫ్ట్‌వేర్ రంగంలో లే ఆఫ్స్ పెరిగిపోయాయి. చాలా మంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ తమ జాబ్‌ని కోల్పోవడం మనం చూస్తూ వస్తున్నాం. చాలా కంపెనీస్ లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఎంప్లాయీస్‌ని తీసేయడం మనం చూస్తున్నాం. దాదాపు ఈ 2025లోనే నియర్లీ 30,000 వరకైతే ఇండియాలో మాత్రం 30,000 మంది వరకు తమ జాబ్స్ అయితే ఈ లే ఆఫ్స్ ద్వారా కోల్పోవడం మనం చూసాం. అయితే ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా పెరుగుతుందని కూడా చెప్తున్నారు. సో, ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీస్ లే ఆఫ్స్ ప్రకటించడం చూస్తున్నాం. అయితే ఇలా ఇన్ని కంపెనీస్ ప్రకటిస్తున్న వేళ ఇప్పుడు ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే టాప్ పొజిషన్‌లో ఉన్నాడు అపర కుబేరుడు ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థకు చీఫు ఖాతా తనదే. ఇంతటి టాప్ పొజిషన్‌లో ఉన్న ఎలన్ మస్క్ కూడా ఆహ్, ఈ విధంగా లే ఆఫ్స్ ప్రకటించడం అనేది అందరిని కూడా షాక్‌కి గురిచేసింది. సో, ఈయన ప్రకటించిన లే ఆఫ్స్‌లో దాదాపు 500 మంది పైగానే ఎంప్లాయీస్ తమ జాబ్స్ అయితే కోల్పోవడం జరిగింది. సో, ఈ విధంగా 500 మంది ఎంప్లాయీస్‌నైతే ఎలన్ మస్క్ తన జాబ్ నుంచి తీసేయడం జరిగింది. సో, వీళ్ళంతా కూడా టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫార్మ్ ఎక్స్‌ఏఐలో డాటా ఇన్నోవేషన్ విభాగానికైతే చెందిన వాళ్ళు. సో, ఈ విధంగా డాటా ఇన్నోవేషన్ విభాగానికి చెందిన 500 మంది ఎంప్లాయీస్‌నైతే తీసేయడం జరిగింది. సో, వీళ్ళంతా కూడా ఒక అంటే ఈ దీంట్లో ఒక వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని జనరలిస్ట్ ఏఐ ట్యూటర్లుగా ఎక్స్‌ఏఐలో పనిచేసేవాళ్ళు. సో, దీన్ని గ్రోక్‌కు ట్రైనింగ్ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన వింగ్ ఇది. సో, ఈ విధంగా గ్రోక్‌కు ట్రైనింగ్ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన వింగ్‌లో వీళ్ళైతే ఎంప్లాయీస్‌గా పనిచేసేవాళ్ళు. అయితే వీళ్ళు సాధారణమైన ట్యూటర్లు మాత్రమే, స్పెషలిస్ట్ ట్యూటర్లు కాదు అన్న ఒక కారణంతో తీసేసినట్టుగా చెప్తూ ఉన్నారు. అంటే ఏఐకి ట్రైనింగ్ ఇవ్వడానికి గ్రోక్ ఏఐ మనకు తెలిసిందే చాలా పాపులారిటీ సంపాదించుకుంది. సో, అటు చాట్‌జీపీటీ చైనాకి సంబంధించిన డీప్‌సీక్‌తో కంపేర్ చేస్తే గ్రోకే ముందంజలో ఉండడం మనకు తెలుసు. అయితే అటువంటి గ్రోక్‌కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక స్పెషల్ వింగ్‌నైతే మస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఆ వింగ్‌లో వీళ్ళు డాటా ఇన్నోవేషన్ విభాగానికి చెందిన వాళ్ళు. వీళ్ళు సాధారణమైన ఏఐ ట్యూటర్లు అంటే ఏఐకి ట్రైనింగ్ ఇవ్వడానికైతే వీళ్ళు పెట్టడం జరిగింది. అయితే వీళ్ళు సాధారణ ఏఐ ట్యూటర్లు కావున ఇది కొద్దిగా యూజ్ అవ్వట్లేదు. ఎందుకంటే పోటీ పెరిగిపోతుంది. ఈ పోటీ ప్రపంచంలో మనం ఉన్నాం. సో, మిగతా ఏఐ ఆళ్ళు దూసుకుపోతున్న వేళ సో, వాళ్ళ కాంపిటీషన్ ఇచ్చే విధంగా ఉండాలి. సో, అందుకే ఈ ఏఐ ట్యూటర్లు కూడా ఏఐకి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా కాస్త స్పెషలిస్టులు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ 500 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు సాధారణ ఏఐ ట్యూటర్లు కావడంతో స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్‌లని తీసుకునే దానికి వీళ్ళనైతే తీసేయడం జరిగింది. సో, ఈ కారణాన్ని కూడా అంటే వీళ్ళందరిని కూడా ఈమెయిల్ పెట్టడం జరిగింది. ఈ విధంగా లే ఆఫ్ ప్రకటించాం. మిమ్మల్ని తీసేస్తున్నాం అని చెప్పేసి ఈమెయిల్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని కారణాన్ని కూడా ఆ మెయిల్ ద్వారా వాళ్ళకి చెప్పడం జరిగింది. మాకు స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్లు కావాలి. మీతో ఇప్పుడు అవసరం లేదు అని చెప్పేసి చెప్పేయడం జరిగింది. ఆ రకంగా 500 మంది ఎంప్లాయీస్ అయితే జాబ్‌నైతే కోల్పోవడం జరిగింది. సో, అలా మొత్తం స్పెషలిస్ట్ విభాగాల్ని తీసుకోవడాని కోసమైతే ఈ సాధారణ వాళ్ళనైతే తీసేయడం జరిగింది. సో, ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా సాఫ్ట్‌వేర్ రంగంలో ఎంప్లాయీస్ కోల్పోవడం మనం చూస్తున్నాం. అంటే సాఫ్ట్‌వేర్ అని గాదు మొత్తం ఈ ఫీల్డ్‌కి సంబంధించిన వాళ్ళైతే జాబ్స్ అయితే కోల్పోతూ రావడం మనం చూస్తూ వస్తున్నాం. సో, ఇప్పుడు మస్క్ కూడా ఎంప్లాయీస్‌ని పీకేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా అందరిని షాక్‌కి గురిచేసింది. మనం నిన్నే డిస్కస్ చేసాం. ఇండియాలో చూసుకుంటే ఒరాకిల్ అనే కంపెనీ 3,000 మంది ఎంప్లాయీస్‌ని 20 నిమిషాల్లో జూమ్ మీటింగ్ అని చెప్పి పిలిచింది. 5 నిమిషాలలో కంపెనీ గురించి మాట్లాడింది. ఆ తరువాత మీ అందరిని తీసేస్తున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేసేసింది. సో, అలా జూమ్ మీటింగ్ అని చెప్పి 20 నిమిషాల్లో 300 మంది ఎంప్లాయీస్‌ని ఒరాకిల్ కంపెనీ తీసేయడం మనం చూసాం. ఇది రీసెంట్‌గానే జరిగింది. నిన్న మనం మాట్లాడుకున్నాం కూడా. అలాగే మైక్రోసాఫ్ట్ తీసేసింది. టీసీఎస్ తీసేస్తుంది. చాలా సాఫ్ట్‌వేర్ కంపెనీస్ తమ ఎంప్లాయీస్‌నైతే తీసేయడం, ఈ విధంగా లే ఆఫ్స్ ప్రకటించడం చూస్తున్నాం. ఇది ఒక ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించి చాలా మంది సాఫ్ట్‌వేర్ రంగంలో తమ జాబ్‌నైతే కోల్పోవాల్సి రావడం మనం చూస్తున్నాం. అయితే మున్ముందు సాఫ్ట్‌వేర్ రంగం ఏ విధంగా ఉండబోతుంది? ఈ విధంగా ఎంతమంది ఎంప్లాయీస్‌ని తీసేస్తే అవి ఎలా వర్క్ అవుతాయన్న క్వెషన్ మార్క్ అయితే ఉంది. కాకపోతే ఆహ్, ఈ ఎంప్లాయీస్‌ని ఎందుకు తీసేస్తున్నారు? ఎందుకు ఎంప్లాయీస్ లే ఆఫ్ ప్రకటిస్తున్నారు అనేది చూస్తే ఏఐ పెరిగిపోవడం అనే మేజర్ రీజన్ కనిపిస్తుంది. అంటే అన్ని రంగాల్లో కూడా ఏఐ విస్తరించడం చూస్తున్నాం. సో, అలా సాఫ్ట్‌వేర్ రంగంలో కూడా విస్తరించింది. దీని ద్వారా పని సులభతరం అవుతుంది. ఆహ్, సో, ఏఐ ప్రభావం పెరిగిపోవడం, ఏఐ రావడం, ఇది డెవలప్‌మెంట్‌లో భాగం కావడం వలన ఇలా హ్యూమన్స్‌ని తీసేస్తున్నారనేది ఎక్కువగా వినిపిస్తుంది. అండ్ రెండోదేంటంటే సాఫ్ట్‌వేర్ కంపెనీలకు అంటే ప్రాజెక్ట్‌లు పెద్దగా దొరకకపోవడం, ప్రాజెక్ట్‌లు లేని ఎంప్లాయీస్‌ని జాబ్స్ నుంచి తీసేయడం అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. ఇంకోటి
స్కిల్స్ ప్రభావం. అంటే కొద్దిగా తక్కువ స్కిల్స్ ఉన్న వ్యక్తులు, స్కిల్స్ లేని వ్యక్తులు వీళ్ళు కూడా సాఫ్ట్‌వేర్ రంగంలోకొచ్చి జాబ్ సంపాదించడం. సో, వాళ్ళ వల్ల పెద్ద యూజ్ లేదని చెప్పేసి వాళ్ళ స్కిల్స్ బేస్ చేసుకొని ఉద్యోగాలు పీకేస్తున్నారని కూడా వినిపిస్తుంది. ఈ విధంగా స్కిల్ పరంగా ప్రాజెక్టులు దొరక్కపోవడం పరంగా అండ్ ఏఐ ప్రభావం పెరిగిపోవడం. అండ్ ఇంకోటి కొత్తగా అంటే స్టార్టప్ కంపెనీస్ ఉంటాయిగా వాటికి ఫండింగ్ లేక ఎంప్లాయీస్‌ని పీకేస్తున్నారు. ఎంప్లాయీస్‌ని పెట్టుకుంటున్నారు. ఏదో చేద్దామని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఫండింగ్ లేకపోవడం, ఫండింగ్ రాకపోవడం ఇవన్నీ కూడా వాళ్ళకి భర్తీగా మారిపోయి ఎంప్లాయీస్‌కి సాలరీలు ఇవ్వక ఈ విధంగా పీకేసే లే ఆఫ్స్ అయితే ప్రకటించేస్తున్నారు. అలా జరిగిపోతుంది. ఇంకోటి ట్రంప్ ప్రభావం కూడా ఉంది అని అంటున్నారు. అంటే ట్రంప్ భారీగా ఇండియా పైన టారిఫ్స్ విధించడం, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇవి కూడా కాస్త ప్రభావాన్ని చూపించాయని చెప్తున్నారు. సో, ఇలా ఇన్ని రకాల కారణాలైతే సాఫ్ట్‌వేర్ రంగాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. అంటే సాఫ్ట్‌వేర్ రంగాన్ని కాదు సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేస్తున్న ఎంప్లాయీస్ పైన ప్రభావాన్ని చూపిస్తున్నాయని కూడా చెప్తున్నారు. సో, జాబ్స్ కోల్పోతున్న వాళ్ళు ఎక్కువగా ఫ్రెషర్స్ అండ్ మిడిల్ లెవెల్‌లో ఉన్న ఎంప్లాయీసే ఎక్కువగా కోల్పోతున్నట్టుగా కూడా చెప్తున్నారు. అంటే సీనియర్స్‌కి గ్యారంటీ ఉంది. సీనియర్స్ మాత్రమే వర్క్ చేసుకుంటున్నారు. అంటే ప్రతి కంపెనీ స్పెషలిస్ట్‌లను కోరుకుంటుంది. అన్ని రంగాల్లో అన్ని విధాలుగా స్కిల్స్ ఉన్న వారిని కోరుకుంటుంది. అందుకే సీనియర్స్ ఉంటే సాఫ్ట్‌వేర్ కంపెనీస్ కూడా డెవలప్ అవుతాయన్న ఒక ఉద్దేశ్యంతో ఫ్రెషర్స్‌ని మిడిల్ లెవెల్ వాళ్ళని తీసేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి కామెంట్ ఏం వినిపిస్తుందంటే, సో ఇప్పుడు ఈరోజు ఫ్రెషర్సే రేపటి సీనియర్స్ కదా! సో వీళ్ళకు జాబ్ ఇచ్చి వాళ్ళు పని చేసుకుంటూ పోతే అప్పుడు సీనియారిటీ వస్తుంది గానీ ఫస్ట్ సీనియారిటీ రాదు గదా! అని చెప్పేసి ఇదొక డిబేట్ అలాగే ఉండిపోయింది. సో ఇలా ఇన్ని కారణాలైతే సాఫ్ట్‌వేర్ రంగంలో ఎంప్లాయీస్ కోల్పోతున్నారు. సో ఇప్పుడు దీని ప్రభావం అటు మస్క్ దానిపైన కూడా పడింది. మస్క్ కూడా ఫ్రెషర్స్ సాధారణ వాళ్ళు కాకుండా స్పెషలిస్ట్‌లు కావాలని కోరుకున్నాడు. అంటే తన గ్రోక్ ఏఐకి ట్రైనింగ్ ఇవ్వడానికి స్పెషలిస్ట్‌లయితేనే బాగుంటుందని చెప్పేసి అతను డిసైడ్ అయ్యి 500 మందినైతే ఉద్యోగాల నుంచి పీకేశారు. సో, స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్‌లను మాత్రమే తీసుకుంటా అని చెప్పేసి అనౌన్స్ చేశాడు. సో, ఇది వాళ్ళకి ఈమెయిల్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇంకేం చెప్పాడంటే వాళ్ళ కాంట్రాక్ట్ అయితే నవంబర్ 30 వరకు ఉంది. సో, మీ జాబ్స్ అయితే కోల్పోతారు గానీ నవంబర్ 30 వరకు మీకు మాత్రం సాలరీలు యథాతథంగా ఇవ్వబడతాయి. దీంట్లో మాత్రం ఎటువంటి ఇది ఉండదని జెప్పేసి కూడా మస్క్ వాళ్ళకు ఈమెయిల్ ద్వారా చెప్పడం జరిగింది. అలా ఆ రకంగా అదొక పాజిటివ్ అంశమే అని చెప్పుకోవాలి. సో, ఇలా ఇన్ని రంగాల్లో సాఫ్ట్‌వేర్ రంగం గావచ్చు, ఈ విధంగా గ్రోక్‌కి సంబంధించిన ఏఐ ట్యూటర్‌ల విభాగానికి సంబంధించిన వాళ్ళు గావచ్చు, చాలా మందైతే జాబ్స్ కోల్పోతున్నారు. మున్ముందు ఏమవుతుంది? ఏఐ ఫుల్‌గా వచ్చేసి సాఫ్ట్‌వేర్ రంగాన్ని అదే శాసిస్తుందా అన్న డౌట్స్ కూడా ఎక్స్‌ప్రెస్ అవుతున్నాయి. అయితే హ్యూమన్స్ లేకుండా ఏఐని ఆహ్, వాడలేరు. హ్యూమన్స్ లేకుండా ఏఐని అసలు రన్ చేయలేరని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు మస్క్ గ్రోక్ ఏఐ కూడా దాన్ని రన్ చేయడానికి స్పెషలిస్ట్ ట్యూటర్‌లు కావాలని చెప్పేసి కదా ఆయన తీసుకుంటున్నారు. ఆ విధంగా ఆయన ఏఐని డెవలప్ చేస్తున్నప్పటికీ దాన్ని నడిపించడానికి, దానికి ట్రైనింగ్ ఇవ్వడానికి హ్యూమన్స్ అవసరమైతే కంపల్సరీగా అయితే ఉంటుంది. సో, అలా సాఫ్ట్‌వేర్ రంగంలోకి ఏఐ తీసుకొచ్చినా అక్కడ హ్యూమన్స్ వాళ్ళకి ఏఐకి ట్రైనింగ్ ఇచ్చే ట్యూటర్స్ పక్కా అవసరమైతే అవుతారు. సో, ఆ విధంగా అంటే ఆ కరోనా తర్వాత ఓవర్ హైరింగ్ చేసుకోవడం వలన కూడా సాఫ్ట్‌వేర్ రంగంలో ఎంప్లాయీస్ అయితే వాళ్ళు జాబ్స్ కోల్పోవడం. అంటే అప్పుడు ఓవర్‌గా హైరింగ్ చేసుకోవడం. ఇప్పుడు ఆ అవసరం తీరిపోయింది కాబట్టి తీసేయడం జరుగుతుంది. సో, అలా బ్యాలెన్స్ చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న లే ఆఫ్స్ కాబట్టే ఈ విధంగా ఓవర్ హైరింగ్ అనేది ఈ లే ఆఫ్స్‌కి కారణం అని కూడా చెప్తున్నారు. సో, ఏదేమైనా మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా సాఫ్ట్‌వేర్ రంగంలో ఈ విధంగా లే ఆఫ్స్ పెరిగిపోవడం అనేది కాస్త ఇబ్బందులకు గురి చేస్తుంది ఎంప్లాయీస్‌ని. అంటే రేపటి రోజు ఈ రంగాన్ని ఎంచుకోవాలా? ఫ్రెషర్స్‌ని మిడిల్ లెవెల్ వాళ్ళని తీసేస్తున్నారు. మరి మున్ముందు మనకు జాబ్స్ దొరుకుతాయా? అన్న ఒక డౌట్ తోటి అటు బీటెక్ చదివే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరుగుతుంది ఈ సాఫ్ట్‌వేర్ రంగంలో? మరి ఆహ్, ఏ విధంగా ముందుకు వెళ్తుంది సాఫ్ట్‌వేర్ రంగం? ఏఐ టెక్నాలజీతోనే రన్ అవుతుందా? హ్యూమన్స్ అవసరం పడుతుందా? రేపటి రోజు హ్యూమన్స్ లేకుండానే సాఫ్ట్‌వేర్ రంగం నడుస్తుందా? అనేది పెద్ద క్వెషన్ మార్క్ అయితే ఉంది. సో, అటువంటి ఒక చర్చ జరుగుతున్న వేళ సో, ప్రపంచ కుబేరుడు అసలు సాలరీలు ఇవ్వడానికి ఏమాత్రం కూడా ఆహ్, ల్ జంకని ఎలన్ మస్క్ కూడా ఎంప్లాయీస్‌ని పీకేయడం అనేది అంటే అది వేరే రీజన్‌తో జరగడం అనేది మనం చూస్తున్నాం. కూడా అందరిని అంటే జాబ్స్‌ని మస్క్ కూడా లే ఆఫ్స్ ప్రకటించడం అనేది కూడా అందరిని కూడా షాక్‌కి గురిచేసి ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. మరి చూద్దాం ఫ్యూచర్‌లో సాఫ్ట్‌వేర్ రంగం ఏ రకంగా ముందడుగు వేస్తుంది? ఏ విధంగా మారిపోతుంది అని చెప్పేసి మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.